నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్టర్డ్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం ఒక డిఫరెంట్ టాపిక్, అంటే ఇది అందరిలో ఉండే ప్రాబ్లమే కానీ బట్ ఎక్కువగా డాక్టర్ దగ్గరికి చూపించుకోరు. అండ్ దాన్నే మనం హైపర్ హైడ్రోసిస్ అంటాం. అంటే ఇదేదో కొత్త వర్డ్ అనుకోవద్దు, ఇది క్వైట్ కామన్. ఇది మెడికల్ టర్మ్. యాక్చువల్లీ హైపర్ హైడ్రోసిస్ అంటే ఏంటంటే చెమట ఎక్కువగా పట్టడాన్ని మనం హైపర్ హైడ్రోసిస్ అంటాం. ఇది వెరీ క్వైట్ కామన్ అనమాట, చాలా కామన్. ఎక్కువగా అమ్మాయిల్లో ఇంకా ఎక్కువ కామన్ కంపేర్డ్ విత్ మగవాళ్ళలో అనమాట. సో ఈ హైపర్ హైడ్రోసిస్ గల కారణాలు ఏంటి, దీనివల్ల ఏ ఇబ్బందులు ఉంటాయి, దీనికి అసలు ట్రీట్మెంట్ ఉందా అంటే చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా దీనికి ఏం ట్రీట్మెంట్ లేదు అంటారు, కానీ దీనికి ట్రీట్మెంట్ ఉందండి. ఈ హైపర్ హైడ్రోసిస్కి చిట్కాలు ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉంది. సో మనం అది తీసుకుంటే మనం కంప్లీట్గా మనం ఈ ఎక్సెసివ్ స్వెట్టింగ్ అనేది, ఈ చెమటన్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ హైపర్ హైడ్రోసిస్, ఈ అతిగా చెమట రావడం వల్ల చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు తెలుసో తెలీదో దీనివల్ల జాబ్లు కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్లీ ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చే వాళ్ళని మిలిటరీ జాబ్స్లో తీసుకోరు, ఎయిర్ ఫోర్స్ జాబ్లో తీసుకోరు. ఎందుకంటే చేతులు మెయిన్గా స్వెట్టింగ్ చేతుల్లోని కాళ్ళ పాదాల కింద, అంటే ఇక్కడ ఎక్కువగా స్వెట్టింగ్ వస్తుంది. కొంతమందికి బాడీ అంతా స్వెట్టింగ్ వస్తుంది, కొంతమందికి అండర్ ఆర్మ్స్లో స్వెట్టింగ్ వస్తుంది. కానీ ఎక్కువగా ప్రాబ్లం అయ్యేది లైక్ మిలిటరీ జాబ్స్, ఎయిర్ ఫోర్స్ జాబ్స్ కానీ కొన్ని రకమైన గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్, వాళ్ళకి జాబ్కే ఎలిజిబుల్ అవ్వరు అనమాట. మెయిన్గా చేతులు కాళ్ళలో స్వెట్టింగ్ వస్తే, ఎందుకంటే వాళ్ళు మనకి ఎయిర్ ఫోర్స్ జాబ్స్ కానీ మిలిటరీ జాబ్స్లో కానీ గన్స్ పట్టుకోవాలి, లేదంటే మౌంటైన్ క్లైంబింగ్స్ ఉంటాయి. ఈ స్వెట్టింగ్ వల్ల ఏంటంటే షూస్ జారిపోవడం కానీ, లేదా పరిగెడుతున్నప్పుడు పడిపోవడం కానీ, లేదా కొన్ని జాబ్స్ ఉంటాయి, అకౌంట్స్ జాబ్స్, లైక్ రాస్తున్నప్పుడు చేతులు స్వెట్టింగ్ వల్ల పేపర్ అంతా తడిచిపోతుంది, ఎగ్జామ్ కూడా మనం సరిగా రాయలేం, దీనివల్ల యాంగ్జైటీ ఫీల్ అవుతాం, లేదా మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతుంది అన్నమాట. బాడీ కానీ అండర్ ఆర్మ్స్లో కానీ స్వెట్టింగ్ రావడం వల్ల. కొంతమందికి దీనివల్ల దుర్వాసన, అంటే డ్రెస్లో దుర్వాసన రావడం, ఇలా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ హైపర్ హైడ్రోసిస్ వల్ల. ఈ అధికంగా వచ్చే ఈ స్వెట్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. దీనికి అసలు గల కారణాలు ఏంటి అంటే, మ్యాక్సిమం కారణాలు అంటూ ఏముండవు, కానీ ఇది హెరిడిటరీ ఉంటుంది. అంటే వంశపారంపరంగా అవ్వచ్చు, లేదా ఒబిసిటీ, బాగా స్థూలకాయం ఉన్నవాళ్ళు, లేదా కొన్ని బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. కొంతమంది యాంగ్జైటీ, అంటే ఎక్కువ హార్ట్ బీట్ పెరిగిపోయి యాంగ్జైటీ వల్ల కూడా మనకి ఫుల్గా చేతుల్లోని కాళ్ళ కింద బాడీ అంతా స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. లేదా కొన్ని యాంటీ డిప్రెషన్స్ అంటాం, అంటే డిప్రెషన్కి వాడే మెడిసిన్స్ ఉంటాయి, దానివల్ల స్వెట్టింగ్ రావడం. లేదా థైరాయిడ్, హైపోథైరాయిడ్లో మెయిన్గా స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. హైపో కంటే హైపర్, అంటే సన్నగా అయ్యే థైరాయిడ్ ఇంకా ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి పీసీఓడి ప్రాబ్లమ్, థైరాయిడ్, పీరియడ్స్ ఆగిపోయాక కానీ, పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ముందు కానీ కొంతమందికి స్వెట్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు స్వెట్టింగ్ వస్తుంది, షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు స్వెట్టింగ్ వస్తుంది. ఇది ప్యాథలాజికల్ స్వెట్టింగ్ అంటాం. ఫిజియలాజికల్ స్వెట్టింగ్ అంటాం, అంటే కామన్గా మనం ఎక్కువగా వేడి ఉండడం వల్ల వచ్చే స్వెట్టింగ్ కానీ, లేదా మనం ఎక్కువగా రన్నింగ్, ఎక్సర్సైజ్, గేమ్స్ ఆడేటప్పుడు వచ్చే స్వెట్టింగ్ కానీ, కొంచెం అప్పుడప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నుదురు మీద స్వెట్టింగ్ వస్తుంది, లేదా బాగా కారం తిన్నప్పుడు వచ్చే స్వెట్టింగ్, ఇవన్నీ ఫిజియలాజికల్ అనమాట. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో ఇలా మనకి చాలా కారణాలు ఉంటాయి ఈ స్వెట్టింగ్ రావడానికి. మీరు చాలా మటుకు అబ్జర్వ్ చేయండి, ఈ స్వెట్టింగ్ అనేది పడుకునేటప్పుడు అస్సలు రాదు. ఎందుకంటే మనం ఆ టైంలో రిలాక్స్డ్గా ఉంటాం, మన హార్ట్ రేట్ అంతా కాన్స్టాంట్గా ఉంటుంది, ఎక్కువ ఆలోచించాం కాబట్టి ఆ స్వెట్టింగ్ అనేది మనం పడుకునేటప్పుడు రాదు. సో మీకు అర్థమవుతుంది ఏంటంటే మ్యాక్సిమం స్వెట్టింగ్ అనేది యాంగ్జైటీ, అంటే ఎక్కువగా టెన్షన్ పడేవాళ్ళు, సోషల్ యాంగ్జైటీ, మనుషులను చూసి భయపడేవాళ్ళు, వీళ్ళలోనే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి స్వెట్టింగ్. సో యాంగ్జైటీకి లోన్ అవ్వకుండా కామ్గా ఉండాలి ఫస్ట్. ఈ స్వెట్టింగ్ వల్ల కొన్ని అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. బాగా డీహైడ్రేషన్ అవ్వడం, అంటే మన బాడీ నుంచి నీరంతా పోయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి డీహైడ్రేషన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, లేదా కండరాలు బరువుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన మజిల్కి వాటర్ కావాలి, మన స్వెట్టింగ్ వల్ల వాటర్ అంతా పోతే ఏమవుతుంది, మన బాడీ కానీ కండరాలు బరువుగా అనిపించడం కానీ, బాగా నీరసంగా,
లేదా బాగా ఏదో డిప్రెషన్ యాంగ్జైటీకి గురవ్వడం, లేదా కండరాలు పట్టేసుకోవడం కూడా. మనం సడన్గా మీరు ఎప్పుడైనా చూస్తే మనం గట్టిగా ఏదైనా బరువులు ఎత్తడం కానీ, లేదా హైపర్ ఎక్స్టెన్షన్ అంటే బాగా ఒళ్ళు విరుచుకునేటప్పుడు మజిల్స్ పట్టేసుకుంటాయి. అది ఆ కారణం కూడా ఈ స్వెట్టింగ్ వల్లనే అలా అయ్యే అవకాశాలు ఉంటాయి. యాక్చువల్లీ దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ట్రీట్మెంట్ డిపెండ్స్ అసలు దేనివల్ల ఈ స్వెట్టింగ్ వస్తుంది అన్నది మన డాక్టర్ నిర్ధారించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. నార్మల్గా అంటే యాంగ్జియోలైటిక్స్ అంటే యాంగ్జైటీ తగ్గించడానికి, లేదా డిప్రెషన్లో ఉంటే డిప్రెషన్ తగ్గించడానికి, లేదా సెక్రీషన్స్ మన బాడీలో సెక్రీషన్స్ తగ్గించడానికి లైక్ గ్లైకోపైర్లేట్ అని చెప్పి, లేదా కొన్ని క్రీమ్స్ ఉంటాయి 15 to 25% అల్యూమినియం క్లోరైడ్ క్రీమ్స్ ఉంటాయి. ఆ క్రీమ్స్ కూడా మనకి చేతులు కాళ్ళకి స్వెట్టింగ్ వస్తుంది అనుకోండి, మనం రాత్రి మనం చేతులకి కాళ్ళకి పెట్టేసుకొని పడుకుంటే పొద్దున్న మనకి ఒక 10 hours 12 hours స్వెట్ చేతులకు కానీ అండర్ ఆర్మ్స్ కానీ స్వెట్ రాకుండా ఉంటుంది అనమాట. సో ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ మనం కామ్ డౌన్ అవ్వాలి. ఎప్పుడు స్వెట్ వస్తుంది కదండి, మనం టెన్షన్గా పనిచేసే వాళ్ళకి ఎక్కువగా స్వెట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీతో పాటు కొంచెం మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే స్వీట్స్ తక్కువ తినడం, ఆయిల్స్ తక్కువ తినడం, లేదా ఇప్పుడు స్థూలకాయం లావుగా ఉండేవాళ్ళు అనుకోండి, మన వెయిట్ లాస్ అవ్వడం, లేదా థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవడం, ఎక్కువగా యాంగ్జైటీ ఫీల్ అయ్యే వీళ్ళంతా మెడిటేషన్ లాంటివి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్లు కానీ స్ట్రెచ్చింగ్లు కానీ ఇవన్నీ చేసుకొని కూడా మనం ఈ హైపర్ హైడ్రోసిస్ అండి ఈ స్వెట్టింగ్ బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. మనం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు ఎవరితోనో మాట్లాడేటప్పుడు. మెయిన్గా మన కంట్రీలో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మన కంట్రీలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. మెయిన్గా హ్యూమిడిటీ ఉన్న ప్లేసెస్ లైక్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కానీ, లేదా సీ షోర్స్ పక్కన ఉండే వాటిలో ఎక్కువగా దారుణంగా స్వెట్టింగ్ వస్తుంది. లైక్ మన హైదరాబాద్, బెంగళూరు ఇవన్నిట్లో హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్వెట్టింగ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.